Hi students, this is K. Mujakar, lecturer in commerce. Today in this video we can discuss about the topic of entrepreneurship and economic development of India. Before going to discuss this topic, subscribe my channel and click the bell icon in order to get the updates to you. మొట్టమొదటిగా ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అంటే ఏమిటంటే, ఒక ఎంటర్ప్రెన్యూర్ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసినాం. ఎంటర్ప్రెన్యూర్ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్ ఏ విధంగా ఉండాలి, వాట్ ఈస్ మీన్ బై ఎంటర్ప్రెన్యూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ప్రెన్యూర్ అంటే ఎవరు? ఏ వ్యక్తి అయితే రిస్క్ తీసుకుంటున్నాడు ఎటువంటి బిజినెస్కైనా. మనం చెప్తా ఉంటాం ఎంటర్ప్రెన్యూర్ అంటే ఎవరంటే ఓనర్ ఆఫ్ ది బిజినెస్, లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటాడు. అంతేనా ఎంటర్ప్రెన్యూర్ అంటే? ఇంకేమైనా ఉందా? ఎంటర్ప్రెన్యూర్ అంటే ఎవరో కాదు, ఎలాంటి రిస్క్ అయినా సరే తీసుకోవాలి, లాభాల కోసం ఎప్పుడు ఆశించకూడదు, వాడినే మనం ఎంటర్ప్రెన్యూర్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ కోసము, ఒక లాభాల కోసం నేను స్టార్ట్ చేసినాను అనుకోండి. ఒక బిజినెస్ నేను లాభాల కోసం స్టార్ట్ చేసినాను. అలాంటి సిచ్యువేషన్స్లో నేను ప్రాఫిట్స్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను తప్ప సొసైటీ కోసం ఎక్కడ నేను కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను? సరే, నేను ప్రాఫిట్స్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. ఒకరోజు ఏమైపోయింది, ఆ ప్రోడక్ట్స్ అనేది ఇన్క్వాలిటీ అయిపోయింది. అలాంటి సిచ్యువేషన్స్లో టెక్నాలజీ, ప్రాపర్ ఐడియా, ప్రాపర్ స్కిల్స్, ప్రాపర్ స్ట్రాటజీ, ప్రాపర్ ప్లాన్స్ ఇవంతా ఏం లేకపోతే ఏమైపోతుంది, ఆటోమేటిక్గా మన బిజినెస్ అనేది డౌన్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి సిచ్యువేషన్స్ లేకుండా ఎంటర్ప్రెన్యూర్ అనే వ్యక్తి ఎలా ఉండాలి? సరే, ఒక విధంగా డౌన్ అయిపోయింది అనుకుందాం, ఫ్యూచర్లో ఏదో కారణాల వల్ల డౌన్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్-19 జరుగుతుంది. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసినారా బిజినెస్ సక్సెస్ఫుల్గా డౌన్ అయిపోతుందని? ముందు సక్సెస్ఫుల్గా రన్ అవుతా ఉన్నింది. ఈ కోవిడ్-19 వల్ల ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆగిపోయింది అనుకుందాము. అలాంటి సిచ్యువేషన్లో లాసెస్ వస్తున్నాయి. అప్పుడు ఎంప్లాయీస్ అందరూ నష్టపోతున్నారు, టోటల్గా డౌన్ అయిపోతున్నారు. అలాంటి సిచ్యువేషన్స్లో ఏ విధంగా ఆలోచించాలి, అలా వచ్చిన రిస్క్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, వాడినే మనం ఎంటర్ప్రెన్యూర్ అంటున్నాము. అర్థమైందా? ఎంటర్ప్రెన్యూర్ అంటే ద పర్సన్ హూ ఈస్ అండర్టేకింగ్ ద రిస్క్ ఆఫ్ ది బిజినెస్ యాక్టివిటీ ఇన్ ఎనీ సిచ్యువేషన్స్, ఇన్ ఎనీ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్, ఇన్ ఎనీ హార్ట్ఫుల్ సిచ్యువేషన్స్, ఇన్ ఎనీ ఎకనామికల్ సిచ్యువేషన్, ఇన్ ఎనీ క్లైమాటికల్ సిచ్యువేషన్స్, ఇన్ ఎనీ ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్స్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అంటే ఒక ఎంటర్ప్రెన్యూరు అంటే, ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే మనం ఏమన్నాం, ఒక ప్రాసెస్ అన్నాం. ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఒక ఎకనామిక్ డెవలప్మెంట్కి ఏ విధంగా దోహదపడుతుంది, ఏ విధంగా ఉంటుందని మనము నేర్చుకుందాం ఈ టాపిక్లో. ఫస్ట్ పాయింట్ ఏముంది ఇక్కడ? ఇంక్రీజింగ్ పర్ క్యాపిటా ఇన్కమ్. ఫస్ట్ వన్ ఏముంది ఇక్కడ? ఇంక్రీజింగ్ పర్ క్యాపిటా ఇన్కమ్. ఇంక్రీజింగ్ ఇన్కమ్ అండ్ పర్ క్యాపిటా ఇన్కమ్. వాట్ ఈస్ మీన్ బై పర్ క్యాపిటా ఇన్కమ్? మీన్స్ వి నో నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై పాపులేషన్, జాతీయ ఆదాయం డివైడెడ్ బై తలసరి ఆదాయం చేస్తే పర్ క్యాపిటా ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎంత కష్టపడుతున్నాడు. ఇప్పుడు బిజినెస్ వేరే, ఎంటర్ప్రెన్యూర్ వేరే. ఎందుకంటే రెండు భాగాలు ఒకటైనా, ఎంటర్ప్రెన్యూర్కి బిజినెస్కి లింక్ అయినా, ఎంటర్ప్రెన్యూర్ అనేవాడు దేనిపైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు, ఏ విధంగా కొత్త ఇంప్లిమెంట్స్ తేవాలి, కొత్త ఇన్నోవేషన్స్ తేవాలి. బిజినెస్ అనేది ఏమి ఆలోచిస్తుంది? బిజినెస్ అనేది ప్రాఫిట్స్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది, ఏ విధంగా ఎర్న్ చేయాలి, ఏ విధంగా గెయిన్ చేయాలని. కానీ ఎంటర్ప్రెన్యూర్ అనేది హ్యూమన్ బీయింగ్ కదా. అలాంటి సిచ్యువేషన్లో ఎంటర్ప్రెన్యూర్ ఏ విధంగా డెసిషన్స్ అనేది తీసేసుకుంటున్నాడు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నాడు? స్కిల్డ్ పర్సన్స్కి, సెమీ స్కిల్డ్ పర్సన్స్కి, అన్స్కిల్డ్ పర్సన్స్కి ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాడు. ఇక్కడ ఇన్కమ్ అనేది ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుందంటే, ఫస్ట్ పాయింట్ ఏమి? ఇంక్రీజింగ్ ఇన్కమ్ అండ్ పర్ క్యాపిటా ఇన్కమ్. ఫస్ట్ ఇన్కమ్ ఏ విధంగా జనరేట్ అవుతుంది? మనము గూడ్స్ అండ్ సర్వీసెస్ జనరేట్ అయితే ఇన్కమ్ అవుతుంది అనుకున్నాం. ఎంటర్ప్రెన్యూర్ అనే వ్యక్తి ఇన్కమ్ ఏ విధంగా జనరేట్ చేయాలి? ఒక ఎకనామిక్ డెవలప్మెంట్గా అతను సంపాదించేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ ప్రోడక్ట్ 100 రూపీస్ వచ్చేసింది, 100 రూపీస్కి సేల్ చేసినాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక
మొబైల్ కంపెనీ రన్ చేస్తున్నాను. నేనే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనుకోండి. నేను ఈ 1000 రూపీస్ మొబైల్‌ని ఒక 2000కి అమ్మేస్తే ప్రాఫిట్స్ జనరేట్ అయిపోతాయి. మొబైల్ ఏమో క్వాలిటీ ఉంది, అన్ని ఫీచర్స్ ఉన్నాయి. మొబైల్ ఏమో క్వాలిటీ ఉంది, అన్ని ఫీచర్స్ ఉంది అనుకోండి. ఓకేనా. మొబైల్ ఏమో క్వాలిటీ ఉంది, అన్ని ఫీచర్స్ కూడా ఉంది. కాకపోతే నేను ఇన్కమ్ సంపాదించేస్తే మాత్రం ఇన్కమ్ జనరేట్ అయిపోతే ఎకనామిక్ డెవలప్మెంట్ ఇంప్రూవ్ అయిపోయినట్టేనా? మన ఇండియా యొక్క ఇది డెవలపింగ్ కంట్రీ డెవలప్మెంట్ అయిపోయినట్టేనా? కాదు. ఇక్కడ ఇంక్రీజింగ్ ఇన్కమ్ అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అనే వ్యక్తి ఇన్కమ్ ఏ విధంగా గెయిన్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్‌ప్రెన్యూర్ ఐఎమ్ ఏ ఎంటర్‌ప్రెన్యూర్. నేను ఒక ఎంటర్‌ప్రెన్యూర్. నేను ఒక సీఈఓ ఆఫ్ ది ఆర్గనైజేషన్. నేను ఏం చేస్తానంటే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ని ఎక్కడో పెట్టకుండా ఒక రూరల్ ఏరియాలో పెడతాను అనుకుందాం. ఒక రూరల్ ఏరియాలో నేను ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. దాని ద్వారా ఏమవుతుంది, ఒక రూరల్ ఏరియాలో నా యొక్క బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఏమైపోతుంది, అక్కడ ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీసు ఇంక్రీజ్ అవుతుంది. అవునా కదా. ఇప్పుడు నేను ఒక బిజినెస్ని ఒక రూరల్ ఏరియాలో పెట్టాను. ఆటోమేటిక్గా ఏమవుతుంది, అక్కడ ఆ యొక్క బ్యాక్వర్డ్ రీజియన్స్ ఏమైపోతుంది, డెవలప్ అవుతూ వస్తుంది. ఆటోమేటిక్గా ఆ యొక్క ప్రజలు ఏమవుతుంది, అక్కడ ప్రజలకి ఏమవుతుంది, అక్కడ రూరల్ ఏరియాస్ కానీ ఎవరైనా సరే ఆ యొక్క కంపెనీలో జాయిన్ అయిన ప్రతి వ్యక్తులకి ఏమవుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది జనరేట్ అవుతాయి. ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ జనరేట్ అయితే ఏమొస్తుంది, ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అవునా కదా. ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇన్కమ్ జనరేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనము అన్ని గ్రోత్ అవుతూ ఉంటే ఏమవుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంప్రూవ్ అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంప్రూవ్ అయితే ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుంది, నేషనల్ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. నేషనల్ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు మనకు తెలుసు వాట్ ఈస్ మీన్ బై జీడిపి డెఫినేషన్ ఏమి, ది వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ ఇన్ ఏ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం. అదే నేషనల్ ఇన్కమ్ అయితే ది టోటల్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ ఇన్ ఏ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం. దాన్ని మనము జాతీయ ఆదాయం అంటాం. ఒక కంట్రీ యొక్క మొత్తం యొక్క గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఏ పర్టికులర్ టైం అండ్ పీరియడ్లో జనరేట్ అయితే ఆ యొక్క వచ్చిన ఇన్కమ్నే మనము నేషనల్ ఇన్కమ్ అంటున్నాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం, జాతీయ ఆదాయం డివైడెడ్ బై జనాభా చేస్తే మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ వాడు ఆటోమేటిక్గా ఒక ఇండస్ట్రీ అనేది బ్యాక్వర్డ్ కంట్రీలో ఎస్టాబ్లిష్ చేసినాడు అనుకుందాం. ఒక బ్యాక్వర్డ్ ఎకానమీలో ఎస్టాబ్లిష్ చేసినాడు. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇన్కమ్ జనరేట్ అవుతుందా లేదా? ఇన్కమ్ జనరేట్ అవుతుందా లేదా? దాని ద్వారా ఇన్కమ్ జనరేట్ అయితే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఆటోమేటిక్గా ఏమవుతుంది, నేషనల్ ఇన్కమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మీకు చెప్పాలి, ఎందుకు ప్రతి ఒక్కరూ ఎంటర్‌ప్రెన్యూర్ రూరల్ ఏరియాస్లోనే పెడుతున్నారు, అర్బన్ ఏరియాస్లో పెట్టడం లేదు. అర్బన్ ఏరియాస్లో పెట్టచ్చు కదా అని ప్రతి ఒక్కరికి డౌట్ రావచ్చు. కొందరు అనొచ్చు, ఎందుకు రూరల్ ఏరియాస్లో పెట్టాలి, అర్బన్ ఏరియాస్లో పర్మిషన్స్ ఇవ్వరు, రిస్ట్రిక్షన్స్ ఉంటుంది, పొల్యూషన్ అయిపోతుంది, అందుకని తెచ్చి రూరల్ ఏరియాలో పెడుతున్నారు అని కొందరు 50% ఆఫ్ పీపుల్ అలా డిబేట్ చేయొచ్చు. పొల్యూషన్ కదా, అందుకని పెట్రోల్ పంప్స్ ఊరవతల పెట్టాలి, అర్బన్ ఏరియాస్లో హౌసెస్ ఉండే చోట పెట్టకూడదు అంటారు. ఓకే, వాళ్ళ పాయింట్ని మనము అగ్రీ చేస్తున్నాం. నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే ఇక్కడ ఎందుకు అలాంటి పెట్టాల్సి వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఇండస్ట్రీ వాడు ఏమనుకుంటాడంటే, ఎందుకు రూరల్ ఏరియాలో అక్కడ ఫారెస్ట్ ప్లేసెస్లో ఇలా ఇండస్ట్రీ పెడతాడంటే, ఫస్ట్ పాయింట్ ఏమిటంటే వాడికి లాభం ఏమిటంటే, రూరల్ ఏరియాస్లో విలేజెస్లో అక్కడ ఇండస్ట్రీస్ పెడితే ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఒక రూరల్ ఏరియాలో వర్క్ చేస్తున్నావు, నేను నీకు అపాయింట్మెంట్ ఇస్తున్నాను, నా యొక్క కంపెనీ అర్బన్ ఏరియాలో ఉంది అనుకుందాం. ఉంది. అలాంటి సిచ్యువేషన్స్లో నువ్వు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అన్నీ పెట్టుకొని, ఫుడ్ ఛార్జెస్, అన్ని ఛార్జెస్, ఆటో ఎక్స్పెండిచర్ అన్ని ఛార్జెస్ ఇంక్రీజ్ అయిపోయి అర్బన్ ఏరియాకి వస్తావు. అర్థమవుతుందా? అప్పుడు నీకు అక్కడ నేను 15,000 శాలరీ ఇచ్చినా కూడా చాలదు. లేకపోతే మనము చిత్తూరులో వర్క్ చేస్తున్నాము, వీఆర్ గోయింగ్ టు బెంగళూరు అంటే ఇక్కడ 10,000 ఎర్న్ చేసే ఇన్కమ్ ఒకటే, బెంగళూరులో 15,000 ఎర్న్ చేసే ఇన్కము ఒకటే. అవునా కదా, లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ అలాగే.
ఇక్కడ ఇప్పుడు ఫారెస్ట్ ఏరియాలో పెట్టినట్టయితే, రూరల్ ఏరియాస్లో పెట్టినట్టయితే వాడు అంత దూరం వెళ్ళాడు కదా. ఇంకోటి వాడు అంతగా పెద్దగా చదువుకుంటాడు కాబట్టి 15,000 ఇచ్చే శాలరీ 10,000 ఇచ్చినా చేస్తాడు. ఇంకోటి ఏమిటంటే వాడికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కడ దొరికి ఉండదు అనుకున్నాం. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కడ దొరికి ఉండదు. అలాంటి సిచ్యువేషన్ 10,000 ఇచ్చినా ఏం చేస్తాడు, ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాడు. ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ జనరేట్ అవుతుంది. అక్కడ జనరేట్ అయితే బ్యాక్వర్డ్ ఎకానమీ డెవలప్ అవుతుంది, ఇన్కమ్ జనరేట్ అవుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది, ఆటోమేటిక్గా నేషనల్ ఇన్కమ్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. అర్థమైందా? దట్ ఈస్ ఇంక్రీజింగ్ ఇన్కమ్ అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. నెక్స్ట్ వన్ ఈజ్ బ్రింగింగ్ చేంజ్ ఇన్ స్ట్రక్చర్ ఆఫ్ ది బిజినెస్ అండ్ సొసైటీ. ఏమి స్ట్రక్చర్ తేవాలి, ఏంటి మార్పులు తేవాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్రీవియస్లో వేరియస్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాం. టెక్నాలజీ అలాగే ఉండిపోయిందా, నిలిచిపోయిందా, అప్డేషన్ అవుతుందా లేదా? ముందు మనం ప్రీవియస్లో కీప్యాడ్ సెల్స్ యూస్ చేస్తున్నాం, ఇప్పుడు కూడా కీప్యాడ్స్ యూస్ చేస్తున్నాం. అఫ్కోర్స్ కీప్యాడ్స్ యూస్ చేస్తున్నాం. ఎవరు? లిటరేట్ పీపుల్ ఆల్మోస్ట్ ఆల్ ఏం చేస్తున్నారు, స్మార్ట్ ఫోన్స్ యూస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు ఉండే టెక్నాలజీ రేపు అవుట్డేటెడ్ అయిపోతుంది, ఇంకోటి అప్గ్రేడేషన్ అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో మనము ఇలాంటి అప్గ్రేడేషన్ ఇప్పుడు ఫోన్లే లేకపోయింటే మనము సొసైటీలో ఏమైనా స్ట్రక్చర్ అనేది, కొత్త మార్పులు అనేది తెచ్చుండేగలమా? అసలు తెచ్చుండే వాళ్ళం కాదు. అవునా కదా? ఒక స్ట్రక్చర్ అనేది మనం తెచ్చుండే వాళ్ళమా? కాదు. అందుకని ఎంటర్‌ప్రెన్యూర్ అనే వ్యక్తి ఏం చేయాలి, ఎప్పుడు ఒక స్ట్రక్చర్ అనేది తేవాలి, ఒక కొత్త మార్పులు, కొత్త ఇన్నోవేటివ్ టెక్నాలజీ అనేది పరిచయం చేయాలి. దాని ద్వారా ఏమవుతుంది, సొసైటీ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏమిటంటే వెల్త్ క్రియేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఎప్పుడు ప్రాఫిట్సే కాకుండా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏం చేయాలంటే వెల్త్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలంటే అసెట్స్ ఏ విధంగా బిల్డప్ చేసుకోవాలి అని మీనింగ్. అర్థమవుతుందా? అసెట్స్ అంటే ఇక్కడ ప్రాఫిట్కి వెల్త్కి ఏం డిఫరెన్సెస్. ప్రాఫిట్ అయితే ఆ రోజు ఎర్న్ చేసే ఇన్కమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు జీతం అనుకో, శాలరీ అనుకో, ఒక ఎంప్లాయీ, నువ్వు ఒక శాలరీ ఎంప్లాయీ, నువ్వు ఎర్న్ చేస్తూ ఉంటావు ఇన్కమ్ అనుకో, ఆటోమేటిక్గా నువ్వు ఎర్న్ చేస్తున్నావు ఒక ఇన్కమ్ని. నువ్వు ఎర్న్ చేస్తున్నట్టే అది నీకు లాభం, అది ఖర్చు అయిపోతే ఉండదు. అదే వెల్త్ అంటే నువ్వు సంపాదించిన కంపెనీల యొక్క ఇన్కమ్ని రిజర్వ్స్లో పెట్టుకున్నామంటే నీకు ఫ్యూచర్లో లాసెస్ వస్తున్నా హెల్ప్ అవుతుందా లేదా? ఇక్కడ కూడా సేమ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే వ్యక్తి ఏం చేయాలంటే వెల్త్ క్రియేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ గురించి ఆలోచించాలి. నెక్స్ట్ వన్ ఏముంది ఇక్కడ, న్యూ ప్రోడక్ట్స్, న్యూ సర్వీసెస్ అండ్ న్యూ బిజినెస్. ఇప్పుడే నేను చెప్పినాను ఎలా ప్రోడక్ట్స్ తయారు చేయాలి, ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ముందు బైక్స్ కొనాలంటే, లేకపోతే ఏదైనా పేమెంట్ చేయాలి. ఇప్పుడు మీరు లోన్ తీసుకున్నారు అనుకున్నాను, మీరు లోన్ తీసుకుంటే ముందు సర్వీసెస్ ఏ విధంగా ఇస్తున్నారు, డైరెక్ట్గా వెళ్ళి పే చేయాలి. ఇప్పుడు ఏ విధంగా అవుతుంది, ఆన్లైన్లో పే చేస్తున్నారా లేదా? ఇంకా ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్కి ఏమైనా ఎఫెక్ట్ వచ్చేసింది, అర్థమవుతుందా? కస్టమర్కి ఏమైనా ఎఫెక్ట్ వచ్చేసింది, అలాంటి సిచ్యువేషన్లో అతనికి సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి, క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ అందివ్వాలి. అర్థమవుతుంది? వాడు రెగ్యులర్ సర్వీస్ అయితే మనం ఇంకా ఏం చేయాలి, గూడ్స్ అనేది డోర్ డెలివరీ చేయాలి. ఇంకా బిజినెస్ ఏ విధంగా అప్గ్రేడేషన్ చేసుకోవాలి అనేది ఆలోచించుకోవాలి. నెక్స్ట్ ఏముంటుంది ఇక్కడ, ప్రొడక్షన్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్. ఇక్కడ ప్రొడక్షన్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్, ఎవాల్యుయేట్ చేస్తున్నాం అంటే ఏ విధంగా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్లాన్ అనుకున్నాం, ఒక ప్లాన్ తీసుకొని నేను ఆలోచించేస్తే చాలా, దాన్ని ఏం చేయాలి, నేను ఇప్పుడు ఒక చోట ప్రాబ్లం అయిందని గమ్మున కూర్చుంటే అవుతుందా? లేదు. దానికి సెవరల్ ప్లాన్స్ వెతుక్కొని, దానికి సెవరల్ ఆల్టర్నేటివ్స్ వెతుక్కొని దాన్ని ఏం చేయాలి. ఇప్పుడు నా దగ్గర ఒక ప్రాబ్లం అరేసింది, దానికి సొల్యూషన్ వెతుకుతున్నాను. నేనేం చేసినాను, ఒక ఫైవ్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేసుకున్నాను. ఆ 5 స్ట్రాటజీస్లో అన్నీ తీసుకుంటానా? లేదు. అందులో నేను అనాలిసిస్ చేస్తాను, ఏది బెస్ట్ ఉంది, ఏది మంచి ర్యాంకింగ్ ఇస్తుంది. క్యాపిటల్ బడ్జెటింగ్లో తెలుసు కదా, ఎన్పివి తీసుకున్నాను అనుకుంటే అందులో 5 ప్రాజెక్ట్స్ ఉంది, ఏది ఎక్కువ ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటాను, లేకపోతే రిజెక్ట్ చేస్తాను. ఇప్పుడు 5 ఎన్పివిలోనే 5 ప్రాజెక్ట్స్ తీసుకున్నాను, 3 ప్రాజెక్ట్స్ యాక్సెప్ట్ అయింది, 2 రిజెక్ట్ అయింది. ఆ 3 ప్రాజెక్ట్స్లో ఏం చేస్తాను, బెస్ట్ ఏది ఉందో అది మాత్రమే తీసుకుంటాను. అది ఏం చేస్తాను, ఆ ప్రాజెక్ట్ని నేను ఎవాల్యుయేషన్ చేస్తున్నాను. ఇక్కడ కూడా ప్రొడక్షన్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అర్థం చేసుకొని ఆ ప్రాసెస్ని మనము ఫార్వర్డ్కి తీసుకుని వెళ్ళాలి. అక్కడ ఆ ప్రాసెస్ తీసుకొని వెళ్ళినట్టయితే
ఆటోమేటిక్గా ఏమవుతుంది, అక్కడ ఇన్నోవేషన్ అనేది డెవలప్ అవుతుంది. నువ్వు ప్రాసెస్ అనేది అర్థం చేసుకునే ఆ ప్రాసెస్ ముందుకు తీసుకుని వెళ్ళకపోతే ఏమవుతుంది, ఇన్నోవేషన్ ఆగిపోతుంది. అందుకని ఇది సక్సెస్ అవుతుందో రిజెక్ట్ అవుతుందో ముందుగా ఎంటర్‌ప్రెన్యూర్ ఏం చేయాలి, ఆ యొక్క అర్థం చేసుకునే యొక్క ఎవాల్యుయేషన్ ప్రాసెస్ని ముందుకు తీసుకుని వెళ్ళి అది ఇన్నోవేషన్ని డెవలప్ చేసుకోవాలి. దాని ద్వారా డెవలప్ చేసుకుని దాన్ని న్యూ ప్రోడక్ట్గా కమర్షియలైజ్ చేసుకోవాలంటే బిజినెస్ పరంగా మార్చుకోవాలి. ఆ విధంగా కొత్త ప్రోడక్ట్స్ ఇన్నోవేటివ్గా ఆలోచించినట్టయితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఆ యొక్క కమర్షియలైజేషన్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్ కమర్షియలైజేషన్ అంటే ఒక బిజినెస్ పరంగా న్యూ ప్రోడక్ట్ చేసిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే వాడు డిఫరెంట్ టెక్నాలజీ యూస్ చేస్తాడనమాట. చూడండి ఇక్కడ నేను మార్క్ చేస్తున్నా, ఇక్కడ నేను మార్క్ చేస్తున్నా. వీడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ కంబైన్ చేస్తున్నాడు. అర్థమవుతుందా, వీడు ఒక కంబైన్ చేస్తున్నాడు. ఓకే, ఇక్కడ ఒక ప్రోడక్ట్ని వీడు కంబైన్ చేసేసుకుంటున్నాడు. నేను మార్క్ వేసి చూపిస్తాను మీకు. ఇక్కడ ఈ యొక్క ప్రాసెస్ని కమర్షియల్ చేసిన తర్వాత వాడు కంబైన్ చేస్తున్నాడు. ఇప్పుడు వాడు ఆలోచన చేసినాడు బిజినెస్లో ఏ విధంగా కొత్త ప్రోడక్ట్స్ అమ్మాలని. అమ్మిన తర్వాత ఎలాంటి టెక్నాలజీ యూస్ చేసుకోవాలి. ఇప్పుడు లాట్ ఆఫ్ గుడ్ టెక్నాలజీ ఉంది, ఎలాంటి టెక్నాలజీ యూస్ చేసుకోవాలి, ఆ టెక్నాలజీని ఏ విధంగా మనం ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ మార్చుకోవాలి, దాని తర్వాత దాన్ని మనము మార్కెటబుల్గా చేసుకోవాలి. అర్థమైంది. ఇక్కడ ఫస్ట్ మళ్ళీ చెప్తాను చూడు. ఆ ప్రోడక్ట్స్ని ఆ ప్రొడక్షన్ ఎవాల్యుయేషన్ ఏ విధంగా చేస్తాడు, ప్రాబ్లం అయితే వెతుక్కున్నా, దానికి సెవరల్ ఆల్టర్నేటివ్స్ వెతుక్కున్నా, అందులో నేను ఏం చేస్తున్నా అర్థం చేసుకొని ఒక ప్రాసెస్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. ఆ ప్రాసెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ని నేను ముందుకు తీసుకున్న తర్వాత అక్కడ ముందుకు తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఒక కొత్త ఇన్నోవేషన్ అనేది డెవలప్ అవుతుంది. కొత్త ఇన్నోవేషన్ డెవలప్ అయిన తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్ ఏం చేయాలి, దాన్ని ఒక బిజినెస్ పరంగా కొత్త ప్రోడక్ట్ అమల్లోకి వస్తే బాగుంటుందా, బాగుండదా, సొసైటీకి హెల్ప్ అవుతుందా, హెల్ప్ అవుదా, అది ఎకనామిక్ డెవలప్మెంట్కి ఎఫెక్ట్ ఇస్తుందా, పాజిటివ్ ఎఫెక్ట్ ఇస్తుందా, నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తుందా, దాన్ని మనం ఏం చేయాలి, ప్రోడక్ట్ని ఆలోచించిన తర్వాత ఎలాంటి టెక్నాలజీ యూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ టెక్నాలజీ ఉంది, మంచి క్వాలిటీ ఉంది, కాకపోతే ఎక్కువ ప్రైసెస్ ఉంటే ఏమవుతుంది, ఎవరు తీరు, అప్పుడు మనకు కూడా నష్టమే. అలాంటి సిచ్యువేషన్లో మంచి టెక్నాలజీ యూస్ చేసుకొని తక్కువ కాస్ట్ ఉండాలి, ఎక్కువ బెనిఫిట్ ఉండాలి, కస్టమర్స్కి బెనిఫిట్ ఉండాలి, సొసైటీకి బెనిఫిట్ ఉండాలి, ఎకనామిక్ డెవలప్మెంట్కి బెనిఫిట్ ఉండాలి, యాజ్ ఎంటర్‌ప్రెన్యూర్ నా కంపెనీకి కూడా ఎక్కువ ప్రాఫిట్ రావాలి. అలాంటి టెక్నాలజీని కంబైన్ చేసుకొని దాన్ని ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్గా మార్చుకోవాలి. దీన్ని ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్గా మార్చుకొని దాన్ని నేనేం చేయాలి, మార్కెటబుల్గా మార్చుకోవాలి. దాన్ని టర్న్ ఇంటూ ది మార్కెటింగ్, దాన్ని నేను మార్కెటబుల్ చేసుకుంటే నాకు లాభం అనేది వస్తుంది. నెక్స్ట్ నాలెడ్జ్ అండ్ సోషల్ నీడ్ ఫిల్లింగ్. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆ యొక్క నాలెడ్జ్ని ఏం చేస్తున్నాను, ఏ విధంగా ఎకనామిక్ డెవలప్మెంట్కి ఇంప్రూవ్ అవ్వాలని మనము నాలెడ్జ్ అండ్ ఆ యొక్క సోషల్ నీడ్స్ అంటే సొసైటీకి ఎలాంటి నీడ్స్ కావాలి, నాకు ఎలాంటి నీడ్స్ కావాలని కాదు, సొసైటీకి ప్రజలకి కస్టమర్స్కి ఎలాంటి నీడ్స్ కావాలి, దాని ద్వారా ఎకనామిక్ డెవలప్మెంట్కి ఏ విధంగా ఎఫెక్ట్ ఇస్తుందని తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి ఏ విధంగానే ఇక్కడ చూపిస్తున్నాడు. ఐఎమ్ హియర్ అగైన్ మార్కింగ్ వన్ థింగ్. ఇక చూడు ఎంటర్‌ప్రెన్యూర్ ఏ విధంగా తీసుకుంటున్నాడు, ఈ పాయింట్ని మార్క్ చేస్తున్నాను చూడు. ఎంటర్‌ప్రెన్యూర్స్ డూస్ ఏ విధంగా సొసైటీకి నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తాడంటే ఫస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ డూస్ జాబ్ ఇన్ ఇటరేటివ్ సింథసిస్, దట్ ఈస్ ద కంబైన్డ్ రోల్ ఆఫ్ సోషల్ నీడ్స్ అండ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ప్రాసెస్. అంటే ఇటరేటివ్ నీడ్స్ అంటే ఒకసారి ఇంప్లిమెంట్ చేసేస్తే అది చేయడు, సెవరల్ ఆల్టర్నేటివ్ టెస్టింగ్ అంటాడు. ఇటరేటివ్ అంటే సెవరల్ రౌండ్స్, ఒక రౌండ్లో ఇప్పుడు మనం కోవిడ్-19కి మెడిసిన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము, డైరెక్ట్గా వాడు సక్సెస్ అయిందని న్యూస్లో చూపిస్తున్నాడు, కాకపోతే మళ్ళీ నెక్స్ట్ న్యూస్లో ఏం చేస్తున్నాడు, ఫస్ట్ స్టేజ్ మాత్రమే సక్సెస్ అయింది, సెకండ్ స్టేజ్లో థర్డ్ స్టేజ్లో ఫెయిల్యూర్ అవుతా ఉంది, మళ్ళీ ఫర్దర్ సక్సెస్ అవుతుంది. అంటే ఫస్ట్ స్టేజ్లో సక్సెస్ అయింది, సెకండ్ స్టేజ్లో థర్డ్ స్టేజ్లో ఏమవుతుందంటే ఫెయిల్యూర్ అయింది. అందుకని ఏం చేయాలి, మళ్ళీ ఫస్ట్ స్టేజ్లో ఒక రౌండ్ ఒక ప్రాసెస్లో సక్సెస్ అయితే సెకండ్ రౌండ్లో మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి. అర్థమవుతుందా? ఓకే, నేను ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను, ఒక ప్రోడక్ట్ తీసుకొని ఒక వేలో ఒక టెక్నాలజీ యూస్ చేసుకుని అది సక్సెస్ అయింది అంటే అది హై ప్రైసెస్ అనుకుందాం. నెక్స్ట్ టెక్నాలజీ యూస్ చేసుకున్నాను, అది తక్కువ ప్రైసెసే, కాకపోతే క్వాలిటీ ఎలా ఉంటుంది, అది ఎకనామిక్ డెవలప్మెంట్కి ఇంప్రూవ్ అవుతుందా లేదా, కస్టమర్స్కి లైక్ అవుతుందా లేదా, లేకపోతే డిస్లైక్ అవుతుందా, లేకపోతే సొసైటీకి ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఆ ప్రోడక్ట్ తయారు చేయడం వల్ల డెవలప్మెంట్ ఏమైనా ఉంటుందా అని ఒక సెవరల్ టెస్టింగ్స్ చేయాలి. ఫస్ట్ స్టేజ్లో అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు దీన్ని ఇంకో వేలో కూడా ఆలోచిస్తాం. ఓకే, ఇప్పుడు నేను
ప్రోడక్ట్ అనేది తయారు చేసేసినాను. నేను ఇంకో రౌండ్లో ఏం ఆలోచించాలి, కస్టమర్స్కి బెనిఫిట్ ఇస్తుందా లేదా. నెక్స్ట్ రౌండ్లో ఏం ఆలోచించాలి, సొసైటీకి బెనిఫిట్ అవుతుందా లేదా. నెక్స్ట్ రౌండ్ ఏం ఆలోచించాలి, ఇంకా ఎలాంటి లాభాలు ఉన్నాయి, దీని ద్వారా లాభాలు వస్తాయా నష్టాలు వస్తాయా అని కూడా వీ షుడ్ థింక్. దట్ ఈస్ మీన్ బై ఎంటర్‌ప్రెన్యూర్ డూ సీన్ జాబ్ ఇన్ ఇటరేటివ్ సింబల్స్ మీన్స్ సెవరల్ రౌండ్స్. దాన్ని ఆ యొక్క రౌండ్స్ని చేసిన తర్వాత వాడు ఏం చేస్తాడు, వాటిని కంబైన్ చేసుకొని, ఇప్పుడు నేను ఒక 4 రౌండ్స్ ఇంప్లిమెంట్ చేసినాను, అది సక్సెస్ అయింది. వాటిని అంతా కలుపుకొని ఆ యొక్క సొసైటీకి ఆ యొక్క ప్రోడక్ట్ డెవలప్మెంట్ ప్రాసెస్కి ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఈజ్ హియర్ ఇన్నోవేషన్ ఆఫ్ కమర్షియలైజెస్ టెక్నాలజీ. నెక్స్ట్ వన్ ఇక్కడ అర్థమైంది కదా. ఎంటర్‌ప్రెన్యూర్ ఏం చేస్తాడంటే ఫస్ట్ ఒక 4 or 5 ఐటమ్స్ తీసుకొని వాటిని కంబైన్ చేసి సోషల్ నీడ్స్కి ఇంప్లిమెంట్ చేస్తాడు. నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్నోవేషన్ కమర్షియలైజేషన్ టెక్నాలజీస్. ఇది ఏ విధంగా అంటే ఇక్కడ సెవరల్ ప్రాసెస్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంది, ఏ విధంగా టెక్నాలజీ జనరేట్ చేసుకోవాలి, ఆ టెక్నాలజీని జనరేట్ చేసుకున్న తర్వాత ఆ యొక్క రిసోర్సెస్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, ఆ యొక్క రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకున్న తర్వాత వాటిని సొసైటీ పరంగా యొక్క గ్రోత్ ఏ విధంగా స్టిములైజ్ తేవాలి, అంటే హై గ్రోత్ ఏ విధంగా తేవాలి, వాటిని మోరల్ బూస్టర్ అంటే ఎథికల్ వాల్యూస్ ఫాలో అవుతుందా లేదా, ఆ ప్రోడక్టు అది రోల్ మోడల్గా ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఫారెస్ట్లోనే, నేను చెప్పినాను కదా, ఎందుకు ఫారెస్ట్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే వాడికి రిసోర్సెస్ ఎక్కువ వస్తుంది. లేకపోతే అందరూ తన యొక్క కంపెనీస్ని ఎందుకు ఇండస్ట్రియల్ ఎస్టేట్లోనే పెడతారు అంటే, సపరేట్గా ఎందుకు పెట్టరు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసి ఉంటారు, ఎక్కడైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉందనుకోండి, అన్నీ ఒకే చోట ఉంటుంది. ఏదైనా ఒక సర్వీసెస్ చేద్దాం, ఒక మెకానిక్ షెడ్ అనుకోండి, అన్ని మెకానిక్ షెడ్స్ ఒక ఏరియాలోనే ఉంటుంది. ఒక టెక్స్టైల్స్ తీసుకుంటే అన్నీ ఒక ఏరియాలోనే ఉంటుంది. వాటిని మనం ఏమి అంటాము, బజాజ్ స్ట్రీట్ అంటాం. ఎందుకు ఆ వర్డ్ అనేది మనం యూజ్ చేస్తున్నాం, వై వీఆర్ యూజింగ్ దట్ వర్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కంపెనీస్, ఇప్పుడు నేను ఒక కంపెనీ అయితే సపరేట్ ఒక రూరల్ ఏరియాలో పెట్టుకున్నాను, దానికి నాకు సెవరల్ రా మెటీరియల్స్, ట్రాన్స్పోర్టు, ఎలక్ట్రిసిటీ, వాటర్ అన్నీ కావాలి. అన్నిటికీ నాకు ఏమవుతుంది, హెవీ ఎక్స్పెండిచర్ అయిపోతుంది. కొన్ని చోట్ల నేను రూరల్ ఏరియాస్లో సపరేట్ ప్లేస్ పెట్టినట్టయితే అక్కడ నాకు ఫెసిలిటీస్ అవైలబుల్ లేకపోతే నా కంపెనీ లాస్ అయిపోతుంది. అదే నేను ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్న చోట నా కంపెనీ పెట్టినట్టయితే ఐ విల్ గెట్ ద ఎలక్ట్రిసిటీ, transportation facility, water facility, and any irrigation facilities, and any other resources facilities I can get at cheaper cost. A cheaper cost వచ్చినట్టయితే నా ప్రోడక్ట్ గుడ్ టెక్నాలజీ ఉంటుంది, యాజ్ వెల్ అస్ ఆ యొక్క తక్కువ రావడం వల్ల ఐ కెన్ సేల్ దిస్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఆ యొక్క తక్కువ కాస్ట్తో గూడ్స్ అమ్మచ్చు, అంటే గూడ్స్ ఎక్కువ సేల్ అవుతుంది, ప్రాఫిట్ కూడా ఎక్కువ జనరేట్ అవుతుంది. దట్ ఈస్ మీన్ బై యూజర్ ఆఫ్ రిసోర్సెస్. దీస్ ఆర్ ద వేరియస్ పాయింట్స్. ఇక్కడ ఇటరేషన్ అంటే చూడండి, ఇక్కడ మీనింగ్ రిపీటింగ్ రౌండ్స్, అంటే ఒక రౌండ్స్ ఆ యొక్క డెసిషన్ ప్రాసెస్ని నేను రిపీట్ చేస్తున్నాను రిజల్ట్ వచ్చే వరకు. ఇటరేషన్ అంటే చూడండి, ఇక్కడ ఐఎమ్ కీపింగ్ ద బ్రష్ హియర్. ఇక్కడ చూడండి, ఇటరేషన్ అంటే సెవరల్ రౌండ్స్ డెసిషన్ తీసుకుంటాను, అది సక్సెస్ అయ్యే వరకు. ఫస్ట్ స్టేజ్ సక్సెస్ కాలేదా, సక్సెస్ అయింది, ఓకే. సక్సెస్ కాలేదా, ఓకే, అగైన్ ఐ హ్యావ్ టు ఇంప్లిమెంటింగ్, ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకు. దీస్ ఆర్ అబౌట్ ద వేరియస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ వన్ ఈజ్ what is first one? Here I have to increase income and per capita income. Next, how I have to bring the structure. Next, wealth creation, new products, how I have to evaluate the process. Next, what is the new. Next one is innovation and commercial technologies. These are okay. Are you understand? I think so. I hope you understand. Even though if you have any queries, you can comment in my YouTube channel. Thanks for watching.